అధిక బరువు అన్ని ఆరోగ్య సమస్యలకి ఒక గేట్ ఓపెన్ చేసినట్టుగా వెయిట్ ఉంటే చాలు అన్ని సమస్యలు వస్తాయి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ను 40% తీసుకొని కొంత కాయగూరలు ఆకుకూరలు లాంటివి మనం తీసుకోవటం వల్ల, అదేవిధంగా షుగరు బీపీ లాంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? కొలెస్ట్రాల్ అనేది చెడ్డదైతే కాదండి. అన్నీ ప్రజెంట్ కొలెస్ట్రాల్ మాత్రం వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయనేది చాలా డాక్యుమెంట్ నిరూపిస్తూ ఉన్నాయి. అందుకోసం ప్రాణాయామం చేయటం వల్ల కూడా మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ని మనం పొందవచ్చు. అవసరమైనప్పుడు కొంత మెడిసిన్ కూడా ఖచ్చితంగా మనం పెడతాం. అది కూడా ఏంటంటే, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను అగత్య ట్రెడిషనల్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నాను. విజయరెడ్డి గారితో ఉన్నాను. ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చరిస్ట్, హీలర్, యోగా థెరపిస్ట్ కూడా. మరి చాలామందిలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్లనో లేకపోతే అధిక బరువు ఉన్నారు అని చెప్పి చాలా ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఏంటి గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, ఆహార పదార్థాలు ఏవి తీసుకోవడం వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ వస్తాయి, ఏవి అవాయిడ్ చేయడం వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే. అధిక బరువు అన్ని ఆరోగ్య సమస్యలకి ఒక గేట్ ఓపెన్ చేసినట్టుగా వెయిట్ ఉంటే చాలు అన్ని సమస్యలు వస్తాయి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ కొలెస్ట్రాల్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా నేను మైసూర్లో కాంట్రాక్ట్ అండి. నాకు 42 సంవత్సరాల వయసులో 2002లో నాకు 670 ట్రైగ్లిజరైడ్స్ ఉంది. కొలెస్ట్రాల్ 350 ఉంది. నాకు చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. చెక్ చేసినప్పుడు నాకు ఇలాంటి కొలెస్ట్రాల్ ఉన్నాయి. నాకు మంచి కొలెస్ట్రాల్ వచ్చి 38 ఉంది. నాకు ఆ డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు, జీవితంలో నువ్వు కొలెస్ట్రాల్ మాత్రం ఆపకూడదు, జీవితం అంతా మింగాలని చెప్పారు. ఒక న్యాచురోపతి డాక్టర్ మంచి సత్యనారాయణరాజు గారితో నాకు పరిచయం ఉన్నది. ఆయన నాకు ఆహార నియమాలు కొన్ని చెప్పారు. ఆయనేమో జీవితంలో ట్యాబ్లెట్ ఆపొద్దు అన్నాడు. ఈయనేమో నువ్వు ఆపి ఈ రోజు నుంచి నేను చెప్పిన ఆహార నియమం తినమని చెప్పడం జరిగింది. అప్పుడు నేను 62 కేజీలు ఎప్పుడు ఉన్నా, 23 సంవత్సరాలుగా. అప్పుడు నేను 80 కేజీల దాకా ఉన్నా. నేను ఆహార నియమం అంటే నేనేమి ఉప్పు కారాలు అన్నీ కూడా ఏం మానలేదు. నాన్ వెజ్ కూడా చాలా తక్కువ తింటాను. దాని గురించి అసలు సంబంధం లేదు. లావుకి నాన్ వెజ్ సంబంధం లేదని నా అభిప్రాయం. నేను యోగా టీచర్గా 20 సంవత్సరాలు ఎంతో మందిని ఒబెసిటీ మీద తగ్గించడం జరిగింది. సమయం చెప్పి తగ్గించడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ ఆహార నియమాలు మొదలుపెట్టానో, ఆహార నియమం అంటే రాత్రి 6:30 లోపల భోజనం చేయటం, ఒక ఆహారానికి మధ్యలో 6 గంటలకు గ్యాప్ పెట్టుకోవటం, ఉదయం ఆహారము 8:30 లోపల భోజనం చేయటం, లేదు అనుకుంటే 11 o'clock భోజనం చేయటం. 2 ఆహారాలు తీసుకోవటం వల్ల నాకు ఒక 6 months లోపల నా ట్రైగ్లిజరైడ్స్ మొత్తం 300కి వచ్చింది. కొలెస్ట్రాల్ తగ్గుతూ వచ్చాయి. దాని తర్వాత నేను మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ చెక్ చేసినప్పటికీ నా కొలెస్ట్రాల్ అంతా 160 కలా రావటం జరిగింది. మంచి కొలెస్ట్రాల్ 58కి వెళ్ళింది. నాకు తెలిసిన ఒక పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ కొలెస్ట్రాల్స్ నేను రెగ్యులర్గా చెక్ చేయించేవాడిని. ఎలా ఉంది అనే దాని మీద చాలా మంచి మార్పు వచ్చింది. వచ్చిన తర్వాత నేను యోగా టీచర్గా అందరికీ నేను ఎలా తగ్గాను, నా కొలెస్ట్రాల్స్ ఎలా కరెక్ట్ అయినాయి అనే దాని మీద నేను అందరికీ ఆహార నియమాలతో చెప్పడం జరిగింది. ఈ 2 పూట్ల భోజనం అనేది మనకు కొలెస్ట్రాల్, షుగర్ మీద కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ మీద కంట్రోల్ అవుతుంది, ప్రధానంగా స్టమక్ తగ్గిపోతుంది. ఎక్కడైతే ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే మనకి కొవ్వు కలిగిన ఇవి ఉంటాయో అన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నది. దాని తర్వాత చాలామంది డాక్టర్లు గారు నన్ను అడగడం జరిగింది, మీరు మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి మీరు ఏం చేశారని. నేను చేసిన ఒకటి ఏంటంటే రైస్ని, వైట్ రైస్ని తగ్గించాను, మైదా లాంటిది దూరం పెట్టాను, చక్కెర లాంటిది దూరం పెట్టాను. ఈ ప్రధానంగా ఈ మూడింటిని చాలా దూరం పెట్టడం వల్లనే నేను ఆటోమేటిక్గా నాకు ఈ కొలెస్ట్రాల్స్ లెవెల్ అన్ని కరెక్ట్ అయినాయి. ఒక స్థాయిలో నేను ట్రైగ్లిజరైడ్స్ని 104కి తీసుకొచ్చా. అంటే 600 చిల్లర నుంచి 104కి తీసుకొచ్చాను. 28 రోజులు
నేను రైస్ తీసుకోవాలా, కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా 28 రోజులు నేను ఆహారం తీసుకోవటం వల్ల 104కి వచ్చింది. ప్రజెంట్ కొలెస్ట్రాల్ మాత్ర వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయనేది ఇప్పుడు చాలా డాక్యుమెంట్ నిరూపిస్తూ ఉన్నాయి. అందుకోసం కొలెస్ట్రాల్ మాత్ర మనకు అవసరం లేదు. అందుకే మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ని 40% తీసుకొని కొంత కాయగూరలు, ఆకుకూరలు లాంటివి మనం తీసుకోవటం వల్ల మీకు 6 months to 1 year లోపల మీరు పూర్తిగా తగ్గించగలవచ్చు. అదేవిధంగా షుగరు, బీపీ లాంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఇది నేనేదో థియరిటికల్ చెప్పింది ఇంకొకరి మీద చేసింది కాదు, నా బాడీ మీద నేను చేసే మీకు తెలియపరుస్తూ ఉన్నా. దాని తర్వాత ఎప్పుడైతే మనకి బాడీ ఇది అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ అనేది చెడ్డదైతే కాదండి, అన్నీ నార్మల్ స్థితికి వస్తాయి. మొత్తం ఏదైతే పారామీటర్స్ మనకి చెప్తూ ఉందో ల్యాబ్, ఆ పారామీటర్స్ అన్నీ మీరు కరెక్ట్గా మీరు రాగలసు. ఇప్పుడు నా వయసు వచ్చి 64 నా వయసు. నేను 23 years వరకు ఇదే దాంట్లో నేను ఫాలో అవటం, దానికి అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను యోగా టీచర్ని. యోగా అనే దాని మీద కూడా మేము ఎక్కువ ఆసనాస్ తక్కువ చెప్తాం, మేము ప్రాణాయామం మీదనే ఎక్కువ చెప్తాం. ప్రాణాయామం చేయటం వల్ల కూడా మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ని మనం పొందవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా ఒక పేషెంట్ని తీసుకున్నప్పుడు కూడా ఆ పేషెంట్కి మేము చెప్తాం, ఇన్ని రోజులు 2 నిమిషాలు మేము చెప్పింది మీరు ఆహారము ప్లస్ మీరు ఫాలో అవటం వల్ల మీకు మీ రిజల్ట్ని మీకు ఖచ్చితంగా మేము చూపించగలం. మేము చెప్పింది ఏదో 1 నిమిషం 6 నిమిషం చేసి ఇది రాలేదంటే కుదరదు. ఇలా చేయటం వల్ల మీకు పూర్తిగా కొలెస్ట్రాల్, దాని తర్వాత షుగరు, బీపీని కూడా మనం నార్మలైజ్ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా వీటితో కూడా మళ్ళీ కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని కూడా యోగా పద్ధతిలో కొన్ని పద్ధతులు అంటే సిస్టమ్స్ మనం కొన్ని చేసిన తర్వాత మీకు యోగా వాటి చెప్పడం జరుగుతుంది, ఆహార నియమాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంత మెడిసిన్ కూడా ఖచ్చితంగా మనం పెడతాం. అది కూడా ఏంటంటే ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్ మేము ఇస్తాం. అది కూడా ప్రాక్టికల్గా ఏంటంటే మేమే తయారు చేసి దాన్ని మనం కొన్ని పద్ధతుల్లో తయారు చేస్తాం. ఆ తయారు చేసి మనం మూలికలతోనే తయారు చేస్తాం కాబట్టి అది గృహ వైద్యము, దాంతో మూలికా వైద్యం కాబట్టి ఇది వేరే కాంట్రవర్షియల్ కూడా ఏమి ఉండదు. అందుకే మనం తయారు చేసి మనం ఇవ్వటం వల్ల మనం ఖచ్చితమైన రిజల్ట్ మనం పొందవచ్చు. ఎవరైనా సరే బాగా బరువు ఉండడం వేరే, అధిక బరువు ఉండడం అంటే కొంతమందిలో మన నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పెద్ద వయసు అయిన వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఎవరైనా కానీ ఎక్కువగా అధిక బరువుతో బాధపడే వాళ్ళు కూడా అగస్త్య ట్రెడిషనల్ క్యూర్కి వచ్చి మీ సమస్య నుంచి బయటపడవచ్చు. అండ్ ఇంకా ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది న్యాచురల్ పద్ధతిలో. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏదైతే డిసీజెస్ ఉన్నాయో దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.